కాగితాలపై వృద్ధి కానీ క్షేత్రస్థాయిలో కన్నీటి బతుకులు. అణ్వాయుధాలు, క్షిపణులు, రక్షణ బడ్జెట్ల గొప్పలు చెప్పుకుంటున్న పాకిస్తాన్లో సామాన్య ప్రజలు మాత్రం 1 లీటర్ చమురు కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇరాన్ సరిహద్దుల నుంచి బైక్లపై పెట్రోలు అక్రమ రవాణా చేస్తున్న దృశ్యాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత లోతైన సంక్షోభంలో చిక్కుకుందో బహిర్గతం చేస్తున్నాయి. ఒకవైపు IMF రుణాలు, మరోవైపు పెరుగుతున్న పన్నులు, POKలో ప్రజా తిరుగుబాట్లు, బలూచిస్తాన్లో అశాంతి, ఇవన్నీ కలిపి పాకిస్తాన్ అంతర్గత వ్యవస్థ కుప్పకూలుతున్న సంకేతాలను ఇస్తున్నాయి. మరి GDP వృద్ధి కథనాల వెనుక దాగి ఉన్న అసలు వాస్తవం ఏమిటి? పాకిస్తాన్ ఎందుకు ఈ దుస్థితికి చేరుకుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల వేదికపై పాకిస్తాన్ పాలకులు చెప్తున్న GDP వృద్ధి రేట్లు, రక్షణ బడ్జెట్ పెంపుదల ముసుగులోని డొల్లతనాన్ని అంతర్జాతీయ మీడియా నిలువున ఎండగట్టింది. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు, మరోవైపు సరిహద్దులను అగ్నిగుండంగా మారుస్తున్న రికార్డు స్థాయి ఎండ తీవ్రత మధ్య పాకిస్తాన్ సామాన్య పౌరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి బైకులపై ఇరాన్ సరిహద్దుల నుండి పెట్రోల్ అక్రమ రవాణా చేస్తున్న వైనం ఆ దేశ దయనీయ స్థితికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఇస్లామాబాద్లోని పాలకులు అణ్వాయుధాలు, అత్యాధునిక చైనా క్షిపణులు, IMF రుణాల గణాంకాలతో తాము ఆర్థికంగా పుంజుకున్నట్లు ప్రపంచాన్ని నమ్మించాలని చూస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పాకిస్తానుల బతుకులు నరకప్రాయంగా మారాయి. దేశంలో ద్రవ్యోల్బణం, ఇంధన కొరత ఆకాశాన్ని తాకడంతో సాధారణ మధ్యతరగతి ప్రజలు జీవనోపాధి కోసం ప్రతిరోజు మృత్యువుతో పోరాడాల్సి వస్తోంది. రక్షణ రంగానికి బిలియన్ల కొద్ది నిధులు గుమ్మరిస్తున్న పాక్ సైనిక సామంతులు తమ సొంత ప్రజలకు కనీస ఇంధనాన్ని, ఉపాధిని కల్పించలేక అంతర్గతంగా పూర్తిగా విఫలమయ్యారనే చేదు నిజాన్ని ఈ సరిహద్దు సంక్షోభం స్పష్టంగా రుజువు చేస్తోంది. ఈ సరిహద్దు ఇంధన స్మగ్లింగ్ అనేది పాకిస్తాన్ సార్వభౌమత్వానికి మరియు అక్కడి రాజకీయ పరిపాలన యంత్రాంగం యొక్క సంపూర్ణ పతనానికి నిదర్శనం. ఒకవైపు అమెరికా ఇరాన్పై కఠినమైన ఆర్థిక ఆంక్షలను విధిస్తూ ఇరాన్ నుండి ఇంధనం కొనే దేశాలను హెచ్చరిస్తుంటే, పాకిస్తాన్ ప్రభుత్వం తన సరిహద్దుల్లో అధికారికంగా కాకుండా అనధికారికంగా యథేచ్ఛగా సాగుతున్న స్మగ్లింగ్ను అడ్డుకోలేక చేతులెత్తేసింది. బలూచిస్తాన్ సరిహద్దుల గుండా వేలాది మంది మోటార్ సైక్లిస్టుల క్యాన్లలో పెట్రోల్ నింపుకొని ప్రాణాంతకమైన మార్గాల్లో ప్రయాణిస్తుంటే, స్థానిక యంత్రాంగం మరియు పాక్ సరిహద్దు భద్రతా దళాలు లంచాలకు మరిగి కళ్ళు మూసుకోవటం రాజకీయ దివాలా కోరుతనానికి పరాకాష్ట. దేశంలోని చట్టబద్ధమైన రిటైల్ ఇంధన వ్యాపార వ్యవస్థలు కుప్పకూలుతున్నా, పన్నుల ఆదాయం రాకుండా పోతున్నా ఇస్లామాబాద్ పాలకులకు పట్టడం లేదు. రక్షణ బడ్జెట్ పెంచుకుంటూ పోవడమే దేశభక్తిగా భావించే పాక్ రాజకీయ శక్తులు దేశ సరిహద్దుల్లో తమ సొంత పౌరులే అత్యంత అక్రమ మార్గాల్లో జీవిస్తున్నారనే వాస్తవాన్ని అంతర్జాతీయ సమాజం ముందర ఇక ఎంతమాత్రం పక్కన పెట్టలేవు, నిర్లక్ష్యం చేయలేవు. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ఇచ్చే ఓవర్ బిల్డప్, చేసే ఆడంబరాలు క్షేత్రస్థాయి దౌర్భాగ్య స్థితికి ఏమాత్రం సెట్ కావు. ఇస్లామాబాద్ పాలకులు గ్లోబల్ ఫోరంలలో తాము IT ఎగుమతులను పెంచుతున్నామని, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు దూసుకుపోతున్నామని విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి భారీగా ప్రదర్శనలు ఇస్తుంటారు. అయితే ఈ అంతర్జాతీయ ప్రదర్శనల వెనుక దాగి ఉన్న అసలు రంగు బెలూచిస్తాన్ మరియు ఖైబర్ పఖ్తూన్ఖ్వా సరిహద్దుల్లో బహిర్గతమవుతుంది. స్మార్ట్ సిటీలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల గురించి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే పాక్ రాయబారులు తమ దేశంలో పెట్రోల్ బంకులు మూతపడి సామాన్యుడు చమురు కోసం బైకులపై ప్రాణాలు పణంగా పెడుతున్నారనే వాస్తవాన్ని దాచలేకపోతున్నారు. ఇదే సమయంలో పెరుగుతున్న పన్నుల భారం మరియు ప్రభుత్వ ఆర్థిక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా స్వర్ణకారులు సమ్మెకు దిగిన ఘటన కూడా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న తీవ్ర అసంతృప్తికి మరో నిదర్శనంగా నిలిచింది. పన్నుల ఒత్తిడికి వ్యతిరేకంగా పాకిస్తాన్ జ్యువెలర్స్ దేశవ్యాప్త షట్డౌన్కు పిలుపునివ్వటం అక్కడి వ్యాపార వర్గాల్లో పెరుగుతున్న ఆందోళనను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. అంతర్జాతీయ సమాజాన్ని అప్పుల కోసం అడుక్కుంటూనే మరోవైపు తాము అణ్వాయుధాలు కలిగిన ఏకైక ఇస్లామిక్ దేశమని సౌదీ అరేబియా మరియు చైనా తమకు రక్షణ కవచాలని చెప్పుకోవటం పాక్ వ్యూహాత్మక డొల్లతనానికి నిదర్శనం. ఈ అంతర్జాతీయ నటన ప్రపంచ దేశాలకు కూడా విసుగు తెప్పిస్తోంది. ఫలితంగానే నేడు IMF సైతం పాకిస్తాన్కు కఠినమైన షరతులు విధిస్తూ దేశీయ సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేయించింది. ఇది ప్రజల బతుకులను మరింత రోడ్డున పడేసింది. ఈ అంతర్గత ఆర్థిక పతనానికి తోడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో చెలరేగుతున్న ప్రజా తిరుగుబాటు ఇస్లామాబాద్ పాలకుల పీఠాన్ని కదిలిస్తోంది. దశాబ్దాలుగా POK ప్రజలను కేవలం భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచార ఆయుధంగా వాడుకున్న పాక్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్
అక్కడ కనీస మౌలిక సదుపాయాలను కూడా కల్పించలేదు. ఫలితంగా ప్రస్తుతం పీఓకేలో పిండి, విద్యుత్ ధరలు ఆకాశాన్ని తాకడం, నిత్యావసర వస్తువులపై భారీ పన్నులు విధించడంతో అక్కడి ప్రజలు రోటీ, కపడా, మకాన్ కోసం రోడ్లపైకి వచ్చి పాక్ సైన్యానికి వ్యతిరేకంగా తీవ్రమైన నిరసనలు తెలుపుతున్నారు. ఇస్లామాబాద్ ప్రభుత్వం పీఓకేలో శాంతి భద్రతలను కాపాడటానికి భారీగా సైనిక బలగాలను మోహరించాల్సి వస్తోంది. ఇది ఆ దేశ రక్షణ వనరులను మరియు బడ్జెట్ను మరింత క్షీణింపజేస్తుంది. పీఓకే నిరసనకారులు బహిరంగంగానే పొరుగున ఉన్న భారత కాశ్మీర్లో జరుగుతున్న సంక్షేమ పథకాలను, శాంతి వాతావరణాన్ని ఉదహరిస్తూ పాకు పాలకులను నిలదీయటం ఇస్లామాబాదుకు కోలుకోలేని దెబ్బ. భారతదేశాన్ని దెబ్బతీయటానికి పెంచి పోషించిన పీఓకే ప్రాంతమే నేడు పాకిస్తాన్ అంతర్గత భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి ఒక పెద్ద భారంగా మారి ఆ దేశ వినాశనాన్ని వేగవంతం చేస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఒక లూప్ హోల్లో చిక్కుకొని రోజురోజుకు దిగజారిపోవడానికి ఇక్కడి విధానపరమైన లోపాలే కారణం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం జీడీపీ వృద్ధి రేటు కాగితాలపై పెరుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు ఛార్జీలు సామాన్యుడి పరిధిని దాటిపోవడం వెనుక తీవ్రమైన వాస్తవ విరుద్ధంగా ఉంది. చమురు ధరలను నియంత్రించలేక ధరల భారాన్ని ప్రజలపై వేయడం వల్లనే చట్టబద్ధమైన చమురు కంటే ఇరాన్ నుండి దొంగతనంగా వచ్చే చౌక చమురుపై దేశంలో 1/3 మార్కెట్ ఆధారపడే పరిస్థితి వచ్చింది. బైకులపై వందలాది లీటర్ల పెట్రోల్ను క్యాన్లలో కట్టుకొని తీవ్రమైన ఉష్ణోగ్రతలో ప్రయాణించడం ఎంత ప్రమాదకరమో తెలిసినా ప్రజలు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారంటే వారి ఆర్థిక నిస్సహాయత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చిన్న చిన్న ప్రమాదాలకే బైకులు పేలిపోయి సజీవ దహనం అవుతున్నా ఆకలి చావులు తప్పదనే భయంతో జనం మృత్యుబాట పడుతున్నారు. అత్యాధునిక యుద్ధ విమానాల కొనుగోలుపై ఉన్న శ్రద్ధ సామాన్య పౌరుల కనీస అవసరాలైన ఇంధన సరఫరాపై మరియు ఉపాధి కల్పనపై లేకపోవటం పాకిస్తాన్ ఆర్థిక నిర్వహణలోని మూలగత వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. పాకిస్తాన్ ఒక అగాధంలోకి పడిపోతుందని చెప్పక తప్పదు. ఒకవైపు పశ్చిమ సరిహద్దులోని తాలిబాన్ల పురాగమనం మరియు తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ తీవ్రవాద ముప్పుతో దేశం రక్షణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే మరోవైపు బలూచిస్తాన్ సరిహద్దుల్లో ఆర్థిక అశాంతి తీవ్రమవుతోంది. చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ స్థానిక బలూచ్ యువతకు ఉపాధి లభించకపోవడంతో వారు ఇలాంటి ప్రాణాంతక స్మగ్లింగ్ నెట్వర్క్ల వైపు లేదా ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్నారు. భారతదేశంతో సైనిక పోటీ కోసం తన వనరులన్నింటినీ రక్షణ రంగానికి దారపోస్తున్న పాకిస్తాన్ అంతర్గతంగా తన సొంత ఆర్థిక పునాదులను కోల్పోతుంది. పొరుగు దేశమైన భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తితో రష్యా నుండి అధికారికంగా చౌక చమురును కొనుగోలు చేస్తూ ఆర్థిక మహాశక్తిగా ఎదుగుతుంటే పాకిస్తాన్ మాత్రం దొంగచాటుగా సరిహద్దుల్లో చమురు తెచ్చుకునే దౌర్భాగ్య స్థితికి చేరింది. మొత్తంగా చూస్తే పెంచిన రక్షణ బడ్జెట్లు గాని, కాగితపు జీడీపీ గణాంకాలు గాని, అంతర్జాతీయ షో ఆఫ్లు గాని పాకిస్తాన్ను కాపాడలేవని, అంతర్గత ఆర్థిక వ్యవస్థను, పీఓకే సమస్యను మరియు సామాన్యుడి బతుకును నిర్లక్ష్యం చేసిన ఏ దేశమైనా కాలక్రమేణా ఎలా అంతరించిపోతుందో చెప్పడానికి నేటి పాకిస్తాన్ పతనమే ఒక సజీవ వ్యూహాత్మక ఉదాహరణ. మొత్తంగా చూస్తే పాకిస్తాన్ నేడు ఎదుర్కొంటున్న సంక్షోభం కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, అది దశాబ్దాలుగా కొనసాగిన విధానపరమైన వైఫల్యాల ఫలితం. రక్షణ వ్యయాలపై అపారమైన దృష్టి పెట్టి ప్రజల జీవన ప్రమాణాలను నిర్లక్ష్యం చేసినప్పుడు ఒక దేశం ఎలా అంతర్గతంగా బలహీనపడుతుందో పాకిస్తాన్ ఉదాహరణ స్పష్టంగా చూపిస్తోంది. ఇరాన్ చమురు స్మగ్లింగ్ నుండి పీఓకే నిరసనల వరకు, వ్యాపార వర్గాల ఆందోళన నుండి ఐఎంఎఫ్ కఠిన షరతుల వరకు ప్రతి పరిణామం ఒకే విషయాన్ని చెబుతోంది. కాగితాలపై కనిపించే వృద్ధి ప్రజల జీవితాల్లో ప్రతిబింబించకపోతే అది నిలకడైన అభివృద్ధి కాదు. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఈ సంక్షోభాల నుంచి బయటపడుతుందా లేక మరింత లోతైన అగాధంలోకి జారిపోతుందా అన్నదే ప్రపంచం గమనిస్తున్న కీలక ప్రశ్న.